గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను దీపిక. బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నిర్మాతలు, దర్శకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఇక ముఖ్యమంత్రితో 20 మంది నిర్మాతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె పరిష్కారానికి సహకరించినందుకు సీఎం రేవంత్ కు నిర్మాతలు, దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నిర్మాతలు, దర్శకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రితో 20 మంది నిర్మాతలు కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. ఇక కార్మికుల సమ్మె పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించినందుకు నిర్మాతలు, దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్. దీపిక, అంటే రీసెంట్ గా గత 19 రోజులుగా సినీ కార్మికులు నిర్మాతలకు మధ్య వేతన పెంపుకు సంబంధించిన వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిందో ఆయన ఉన్నతాధికారులను, అంటే లేబర్ కమిషన్, ఇతర ఉన్నతాధికారులను ఈ సమస్యను పరిష్కరించమని సూచించారు. అలాగే వాళ్ళు వెంటనే ఆగమేఘాల మీద ఇటు సినీ కార్మికుల్ని, అంటే ఫెడరేషన్ ప్రతినిధుల్ని, నిర్మాతల్ని పిలిచి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన, అంటే ఇద్దరికి సయోధ్య కుదిరిచి సినిమా షూటింగ్లని స్టార్ట్ అయ్యేలాగా చూసిన సంగతి తెలిసింది. సో ఈ విషయంలో అంటే నిర్మాతలు, అటు దర్శకులు, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారు. దీంట్లో అంటే దీంతో పాటు చీఫ్ సెక్రటరీ నరేందర్ రెడ్డి గారు, అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారితో పాటు ఇండస్ట్రీ నుంచి చూసినామంటే అల్లు అరవింద్, సురేష్ బాబు, చెరుకూరు సుధాకర్, ఎస్కేఎన్, ఇట్లా చాలా మంది, అంటే రాధామోహన్, ఇట్లా ఒక నిర్మాతలు, అలాగే దర్శకుల విషయానికి వచ్చినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగ, వెంకీ కుడుముల, అనిల్ రావుపూడి, ఇట్లా దర్శకులు వీళ్ళందరూ వెళ్ళి కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ప్రత్యేకంగా మాట్లాడి ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ అనేది, అంటే అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా అనేది నిలబడాలి, దానికోసం అటు సినీ కార్మికులను నిర్మాతలు అనే వాళ్ళు కలిసి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సినీ కార్మికుల పట్ల నిర్మాతలు అనే వాళ్ళు కాస్త, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్ళాలి. అలాగే సినీ కార్మికులు కూడా నిర్మాతలకి సపోర్ట్ చేస్తూ వెళ్ళాలి. ఎవరైనా చట్ట పరిధిలోనే పనిచేయాలి కానీ చట్టాన్ని అతిక్రమిస్తామంటే మేము ఒప్పుకోమని చెప్పారు. అలాగే కొత్తగా వచ్చే వారి కోసం నైపుణ్యాలను డెవలప్, వాళ్ళ స్కిల్ ని డెవలప్ చేసేలాగా తగిన చర్యలు తీసుకునేలాగా సినిమా ఇండస్ట్రీ కొద్దిగా కృషి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కార్పస్ ఫండ్ ను ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అని ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ఇలా అంటే పలు విషయాలు, అంటే సినిమా ఇండస్ట్రీ అనేది అంటే డెవలప్మెంట్ కి ప్రభుత్వం సహకరిస్తుంది, పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. మేము ఒక న్యూట్రల్ గా ఉంటాము, ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలో అలాంటి సపోర్ట్ ఇస్తాము. సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కొత్త విధి విధానాలను కూడా మీరు రూపొందించుకుంటే బాగుంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వీళ్ళు, అంటే ఈ సమావేశంలో, అంటే ఇటు దర్శకులు నిర్మాతలతో కలిసి ఆయన చర్చించారు. అలాగే సినీ కార్మికులతో కూడా నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన చెప్పారు. మరి ఈ ఫెడరేషన్ నాయకులు కానీ ఇతర సినీ కార్మికులతో కానీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారనే పైన, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కలుస్తారనే దానిపైన కాస్త అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్స్ సజావుగా సాగిపోతుంది. మొన్నటితోనే సమ్మె ముగియడంతో షూటింగ్స్ అయితే ఫ్రీగా జరిగిపోతున్నాయి. దీంతో థ్యాంక్ యూ మోహన్.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నిర్మాతలు దర్శకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రితో 20 మంది నిర్మాతలు భేటీ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక కార్మికుల సమ్మె పరిష్కారానికి సహకరించినందుకు సీఎం రేవంత్ కు నిర్మాతలు దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెను పరిష్కరించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.